నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన తిరుమల వెంకటేశ్వర స్వామి వారి వాహన సేవలలో దాగి ఉన్న పరమార్థం ఏంటో, వాటి ద్వారా స్వామివారు మనకేం సందేశం ఇస్తున్నారో పరిశీలిద్దాం. తిరుమలలో స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారు సర్వభూపాల వాహనం మీద సంచరిస్తూ భక్తులందరినీ అనుగ్రహిస్తారు. ఉత్సవమూర్తి మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి సర్వభూపాల వాహనం మీద తిరుమాడ వీధులలో ఊరేగుతూ ఉంటారు. సమస్త రాజలాంఛనాలతో ఈ సర్వభూపాల వాహన సేవ నిర్వహించబడుతుంది. వజ్ర వైఢూర్యాలు పొదిగిన కనక ఆభరణాలు, గజమాలలు ఇవన్నీ కూడా స్వామివారికి అలంకరింపబడి ఉంటాయి. వెంకటేశ్వర స్వామివారు కృష్ణావతారంలో బకాసురుడిని సంహరిస్తున్న రూపంలో ఇక్కడ మనకు దర్శనమిస్తారు. స్వామి అవతారాలలో స్వామివారికి భూమికి విడదీయరానటువంటి అనుబంధం ఉంది. అందుకే మత్స్యావతారంలో సోమకుడనేటటువంటి రాక్షసుని సంహరించి సత్యవ్రతుడనేటటువంటి భూపాలుడిని స్వామివారు రక్షించారు. కూర్మావతారంలో స్వామివారే స్వయంగా భూమిని మోశారు. వరాహావతారంలో స్వామివారు భూమిని ఉద్ధరించారు. అంటే స్వామివారికి భూమికి విడదీయరానటువంటి ఒక అనుబంధం ఉంది. అందువల్ల భూమిని పాలించేటటువంటి రాజులంటే కూడా స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రం. భూమిని పాలించే వాళ్ళందరూ కూడా తాము వాహనాలుగా మారి స్వామిని సేవించుకుంటారు అని చెప్పటమే సర్వభూపాల వాహనంలో ఉన్నటువంటి అంతరార్థంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. అలా వాహనంగా మారినటువంటి భూపాలుర భుజస్కంధాల మీద మలయప్ప స్వామివారు ఊరేగటమే సర్వభూపాల వాహనంలో ఉన్నటువంటి అంతరార్థం. శ్రీ వెంకటేశ్వర స్వామివారు సర్వలోకాలకే చక్రవర్తి. అష్టదిక్పాలకులు, సగర, మాంధాత మొదలైన షట్చక్రవర్తులు, ప్రహ్లాదుడు, అంబరీషుడు వీళ్ళందరూ కూడా వాహనాలుగా మారి స్వామిని మోస్తున్నారు, స్వామిని ధరిస్తున్నారు అని చెప్పటానికి సంకేతంగా ఉన్నదే సర్వభూపాల వాహనం. అందువల్ల సర్వభూపాల వాహనం మీద వచ్చిన వెంకటేశ్వర స్వామివారు మలయప్ప స్వామివారిని మనం దర్శనం చేసుకున్నట్లయితే స్వామి అనుగ్రహం ద్వారా మనం సేవకులుగా స్వామిని మోస్తున్నాము అనే భావనలో ఈ జీవితాన్ని చరితార్థం చేసుకోవచ్చు. అంతటి విశిష్టత సర్వభూపాల వాహనంలో ఉంది. అలాగే స్వామివారు మోహిని స్వరూపంలో మోహిని అవతారంలో కూడా ఉత్సవాలలో దర్శనమిస్తారని భవిష్యోత్తర పురాణంలో వివరించడం జరిగింది. మోహిని అవతారంలో స్వామివారు రావటంలో దాగి ఉన్న అంతరార్థం ఏంటంటే, ఈ ఉత్సవాలలో మోహిని అవతారంలో స్వామివారి పక్కనే పల్లకీ మీద వెన్నముద్ద కృష్ణుడి ఉత్సవాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు. ప్రపంచంలో ఉన్నటువంటి మాయను జయించమని మనందరికీ సందేశం ఇవ్వటానికే స్వామివారు మోహిని అవతారంలో దర్శనమిస్తారు. అఘటిత ఘటన పటీయసి మాయ అంటుంది వేదాంతం. అంటే మాయను ఎవరు జయించలేరు. అందువల్ల మాయను జయించేటటువంటి శక్తిని మీరు పొందమని చెప్పటానికి సంకేతంగా భౌతికంగా జగన్మోహకత్వాన్ని కలిగింపజేస్తూ, ఆకర్షణను కలిగింపజేస్తూ, ఆధ్యాత్మికంగా మాయకు అతీతంగా శుద్ధ సత్వ స్వరూప సాక్షాత్కారాన్ని సిద్ధింపజేసుకోమని చెప్పడానికి సంకేతంగా స్వామివారు మోహిని అవతారంలో భక్తులందరికీ దర్శనమిస్తారు. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి మాయను తొలగింపజేసుకొని అంతర్లీనంగా స్వామిని దర్శింపజేసుకోమని చెప్పటానికి సంకేతంగా స్వామివారు మోహిని అవతారంలో భక్తులందరికీ అద్భుత సందేశాన్ని ఇస్తున్నారు. స్వామివారి వాహన సేవల్లో ఉన్న అంతరార్థాన్ని అర్థం చేసుకుంటూ ఆ శ్రీ వెంకటేశ్వర స్వామివారిని స్మరించుకున్నట్లయితే స్వామి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన మాఘ ఆదివారం సందర్భంగా సూర్యనారాయణమూర్తిని ఏ విధంగా ఆరాధన చేయాలో, సూర్యుడి వైభవం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఒక కొంతేని నిజమ్ముగాని వనితాయోగంపు సౌఖ్యము సృష్టికి మూలమ్మని నిర్ణయించుట కదా చెట్పాటు వాటిల్లే. నీ ఒకటింజేయ మరొక్కటాయే, ఇది ఏమో బ్రహ్మపుంజూపునంచకట. ఎట్టి మహాత్ములు జడుదురన్యాయంబు కామేశ్వరీ. ఓ కామేశ్వరీదేవి, ఎంత విచిత్రంగా ఉన్నదమ్మా ఈ సృష్టి యొక్క ఈ
కలాపం ఈ నాటకం. ఒక కొంతేని నిజమ్ముగాని వనితాయోగంపు సౌఖ్యము సృష్టికి మూలమ్మని నిర్ణయించుట కదా చేట్పాటు వాటిల్లే. ఈ సృష్టి మొత్తానికి కూడా చేటు ఎక్కడొచ్చి పడిందంటే స్త్రీ పురుషుల యొక్క అన్యోన్యానురాగాల వల్లనే ఈ సృష్టి సాగుతున్నది. ఒకరికొకరు అన్యోన్యముగా ఉండి కలసిమెలసి సుఖాలు అనుభవిస్తూ ఈ సృష్టిని ఇలా కొనసాగించాలి అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేయటం. అలా అనుకోవటం వల్ల కదా అసలు ఇన్ని బాధలు కలుగుతున్నాయి ఈ జగత్తులో. ఏమిటి ఇలా కాకుండా స్త్రీ పురుషుల అన్యోన్యానురాగాల వల్ల కాకుండా ఈ సృష్టి సాగేటువంటి విధానం ఏర్పాటు చేసినట్లయితే ఏ గొడవలు ఉండేవి కాదు కదా, ఈ బాధలేమీ ఉండేవి కాదు కదా. వారికి సంతానం కలిగి ఆ సంతానం కోసం పడరాని పాట్లు పడుతూ లేదా వీరు ఏవేవి దుర్మార్గమైన కార్యక్రమాలు కొనసాగిస్తున్నా, ఎంత దుష్ట వ్యాపారములు చేస్తూ దుర్మార్గములో సంపాదిస్తున్నా నా భార్యాబిడ్డల కోసమని మళ్ళీ అదొక మాట. అలా కాకుండా ఉండేది కదా. ఏమిటి ఈ సృష్టిని ఇలా తప్ప వేరే కొనసాగించలేవా తల్లి? ఇలా చేయటం వల్ల కదా సృష్టికి మూలమ్మని నిర్ణయించుట కదా చెడ్పాటు వాటిల్లే. నీ ఒకటించేయ మరొక్కటాయే. నువ్వు ఒకటి చేద్దామనుకున్నావు, అది కాస్త మరొకటైంది. స్త్రీ పురుషులు అన్యోన్యానురాగాలతో దాంపత్య ధర్మాన్ని నిర్వహిస్తూ ఈ సృష్టి ధర్మం ఇలా తరం నుండి తరం, తరం నుండి తరం, యుగాల తరబడి కొనసాగేలా చేయాలని నువ్వు సంకల్పించావు. ఇప్పుడు జరుగుతున్నది ఏమిటంటే స్త్రీ పురుషులు కలహించుకుంటున్నారు. వారి సంతానంతోనూ వారికి పడటం లేదు, వారికి పడటం లేదు. చేసేటువంటి దుర్మార్గమైన సంపాదన, దుష్టకార్యములు అన్నీ కూడా ఎందుకనంటే నా సంసారం కోసం అనేటువంటి మాట వస్తున్నది. సృష్టి సరిగా సాగటం లేదు. ఇలా కాకుండా ఏమీ చేయలేవా తల్లి? నువ్వు ఒకటనుకుంటే అది మరొకటై కూర్చుంది. ఇది ఏమో బ్రహ్మపుంజూపునంచకట ఎట్టి మహాత్ములుం జడుదురన్యాయంబు కామేశ్వరి. పైగా ఇదేమిటి, ఈ వ్యవహారం అంతా కూడా ఇలా ఉండాలని విధి విధానాలను నిర్ణయించేవాడు బ్రహ్మదేవుడు. ఆయనకు అప్పచెప్పావు ఆ బాధ్యత. ఆయన అంతటి వాడే ఈ పని ఇలా చేయటం వల్ల స్త్రీ పురుషులతో ఈ సృష్టిని కొనసాగించాలి అని ఆయన ఏర్పాటు చేయటం వల్ల ఇలా అయిపోయినది తల్లి ఈ సృష్టి కార్యక్రమం అంతా. కనుక ఎట్టి మహాత్ములు చెడుదురన్యాయంబు. అన్యాయంగా ఎంతటి మహాత్ముడైనా బ్రహ్మదేవుడంతటి వాడైనా సరే ఇలా అయిపోవాల్సిందే కదా తల్లి. మాయగమ్ముతూ ఉంటుంది. నీ సృష్టి యొక్క రహస్యం ఎవడికి తెలుసు? బ్రహ్మదేవుడంతటి వాడు చేసినటువంటిది ఎలా ఉన్నది ఇప్పుడు అంటూ ఈ బ్రహ్మదేవుడు స్త్రీ పురుషుల అన్యోన్యానురాగాల వల్ల దాంపత్యంతో ఈ సృష్టి ధర్మాన్ని కొనసాగించి దీన్ని నిరంతరం నిలపాలని ప్రయత్నిస్తే ఈ స్త్రీ పురుషులు దెబ్బలాడుకుంటూ వారి సంతానం కూడా వారితో దెబ్బలాడుతూ ఇదంతా కూడా ఒక అస్తవ్యస్తమైన పరిస్థితి ఏర్పడింది ఈ జగత్తు అంతా అని చమత్కరిస్తూ ఆ కామేశ్వరీదేవిని అచంచలమైన భక్తి విశ్వాసములతో ఆరాధిస్తూ అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్ కవితామూర్తులు, అవధాన చక్రవర్తులు శ్రీ తిరుపతి వెంకటేశ్వర కవులు రచించిన కామేశ్వరీ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ కామేశ్వరీదేవ్యై నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. మాఘమాసం సప్తమి తిథి శనివారం. మాఘమాసంలో విష్ణు ఆరాధన, సూర్య ఆరాధన, శివ ఆరాధన ఇవన్నీ కూడా చాలా గొప్ప తత్వాన్ని ప్రసాదింపచేస్తాయి, అదృష్టాన్ని ఇస్తాయి. జయసదా సవితృమండల మధ్యవర్తి అంటూ ఈ మాఘమాసం అంతా కూడాను సాక్షీభూత ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానికి రాగి చెంబులో నీరు తీసుకుని ఆదిత్య హృదయం పఠనం చేసి అర్ఘ్యప్రదానం నిత్యం కనుక ఎవరైతే చేస్తారో ఆచరిస్తారో వారికి కంటికి హృదయానికి సంబంధించిన రుగ్మతలు రానేరావు. సూర్య భగవాన్ యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాల వలన
చక్కటి యోగవంతమైనటువంటి ఆయుష్ అభివృద్ధి చెందుతుంది. ఆరోగ్యప్రదాత కదా సూర్య భగవానుడు. అందుచేత సూర్య శతక పఠనం, అరుణ పారాయణం, సూర్యుడికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి స్తోత్రాలు మానవాళికి అనుక్షణం కూడాను ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదింపచేస్తాయి అని చెప్పేసి శాస్త్రం. ఉదయించేటువంటి సూర్య కిరణాల చెంత నిలబడి హృదయపూర్వక నమస్కృతాంజలి గడించినా చాలు చక్కటి సత్ఫలితం వస్తుంది. నమస్కార ప్రియ సూర్య అన్నారు. సూర్యుడు నమస్కార ప్రియుడు కాబట్టి పాయసాన్నం సూర్యభగవానికి గనక నైవేద్యంగా సమర్పించినట్లయితే గోధుమ రవ్వతో చేసినటువంటి పాయసం కూడా చాలా చక్కగా ఉపయుక్తమై తీరుతుంది సూర్యభగవానికి. ఈ విధమైనటువంటి లక్షణాలు ప్రతినిత్యం కనుక ఎవరైతే చక్కగా ఆచరిస్తారో వారి జీవితం ఆయుష్మాన్ భవ, ఆయుష్తోనూ ఆరోగ్యంతోనూ విరాజిల్లుతుంది. ఈ సప్తమి తిథి ప్రీతివంతమైంది సూర్యభగవానికి. ఈ సప్తమి తిథి నాడు చక్కగా సూర్యారాధన చేసి తరిద్దామా మరి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. పద్మావతీ ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిరఋతువు మాఘమాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం 6:45 సూర్యాస్తమయం 6:15. తిథి సప్తమి ఉదయం 11:48 వరకు, నక్షత్రం విశాఖ రాత్రి 7:09 వరకు, వర్జం రాత్రి 11:35 నుంచి 1:26 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:45 నుంచి 8:17 వరకు, అమృతకాలం ఉదయం 9:18 నుంచి 11:06 వరకు, రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2 గంటలకి. నేటి విశేషం భీష్మ ఏకాదశి నుంచి ఇది 12వ రోజు కాబట్టి భీష్మ తర్పణం ఈరోజు కూడా చేస్తూ ఉంటారు. అలాగే అష్టకలని త్రిశ్రోష్టకలలో మధ్యమైన దివసం అష్టకలు పితృదేవతలకు ఆరాధించే సమయం. అలాగే త్రిపుష్కర యోగం ఉంది. సూర్యోదయం నుంచి ఉదయం 11:48 వరకు ఉంది కాబట్టి ఉత్తమమైన ధార్మికమైన దానాత్మకమైన కృత్యములను ఎంత ఆచరిస్తే అంత మంచిది. మీనాయనం సాయంకాలం 5:01 సాయన మీనరాశి ప్రవేశం జరుగుతూ ఉంది కాబట్టి ఆ అయన ప్రయుక్తమైనటువంటి షడశీతి పుణ్యకాలం ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:01 వరకు ఉంది. దీని ప్రయుక్తంగా మనం చేసేటువంటి దానాలు విశిష్టమైన సత్ఫలితాలను అందజేస్తుంటాయి. పెరుగు మొదలైనటువంటి విధానం చేయడం ద్వారా పిల్లలు అభివృద్ధిలోకి రావడం, అనుకూలంగా ఉండడం, ముఖ్యంగా దేశానికి ఉపయోగపడేవారుగా ఉండడము అనేటువంటి ప్రత్యేకతలు కలుగుతాయి. మన పిల్లల యొక్క అభివృద్ధి, మన దేశం యొక్క అభివృద్ధి ఆశించి పెరుగుదానం చేయడం చాలా మంచిది. మరో విశేషం శనివారం కాబట్టి, అందులోనూ అయన ప్రయుక్తమైన సమయం కాబట్టి
ఈ రోజున చేసేటువంటి శివారాధన అంటే నల్ల నువ్వులతో శివునికి పూజ చేయడం, ఆవులకు పెట్టడం, నువ్వుల నూనెతో అభిషేకం చేయడం, ఆ నూనెలో పసుపు వేసి ఆవులకు రాయడం, ఆవులకు కాస్త గడ్డి వేయడం, అలాగే హనుమాన్ చాలీసా పారాయణ, అప్పాలు నివేదన, వడమాల సమర్పణ, ఆకు పూజ, సింధూరపు పూజ, హనుమాన్ చాలీసా పారాయణలు ఇవి శని దోషాలను నివారిస్తాయి. ఇంకా విశేషించి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన దివసం కాబట్టి వెంకటేశ్వర దీపారాధన చేయడం ద్వారా కూడా మనం శని దోషాలను అధిగమించవచ్చు. నేటి ఆణిముత్యాలు. నిజం చెప్పడానికి సాహసం, అబద్ధం చెప్పడానికి జ్ఞాపక శక్తి కావాలి. మనసు చెప్పినవన్నీ తిని అనారోగ్యంతో మందులు వాడే బదులు శరీరం చెప్పినట్టు విని ఆరోగ్యంగా ఉండడమే మేలు. నమస్తే శారదా దేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. సూర్యారాధన ప్రధానం మనకి. అది సూర్యుల్లోకి వెళ్ళి నువ్వు ఆహుతులు వేయలేవు గనక ఆయన నుంచి లభించిన అగ్నినే నువ్వు పరమేశ్వర స్వరూపంగా భావించి ఆహుతులు వేస్తే ఈ అగ్నిహోత్రుడు సూర్యమండలం ద్వారా తీసుకువెళ్ళి దేవతలకు ఇస్తున్నాడు. అగ్నౌ ప్రాస్తాహుతి సమ్యక్ ఆదిత్యముపతిష్టతే ఆదిత్యా జాయతే వృష్టి వృష్టేరన్నస్తదా ప్రజ. ఇది శాస్త్రం చెప్తుంది ఇక్కడ. అగ్నిహోత్రుడు తీసుకువెళ్ళి సూర్యమండలంలో ఇస్తాట. ఆ సూర్యమండలం సర్వదేవతాత్మకం కనుక అక్కడ నుంచి దేవతలందరికీ డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. అప్పుడు దేవతలు సంతోషించి ఆ సూర్యమండలం ద్వారా మనందరికీ వర్షాదులిచ్చి అనుగ్రహిస్తారు అని చెప్పడంలో మళ్ళీ సూర్యుడితో లింక్ పెట్టేశారు. కనుక అగ్నియందే సరస్వతి ఉంది అన్నప్పుడు మళ్ళీ సూర్యుడి దాకా ఎందుకు వెళ్ళారంటే ఫలం చైవ అగ్నిహోత్రిణాం, సూర్యుడు యందు సరస్వతి ఉంది. ఇప్పుడు మళ్ళీ ఒప్పుకోవాల్సిందే. సూర్యుడు సరస్వతి అంటే ఎవరు? గాయత్రి. తెలుసుకోండి, ఇక్కడ గాయత్రియే సరస్వతి అంటే ఇది అర్థం. ఇప్పుడు అన్వయం అయిపోయింది కదా. కనిపిస్తున్న అగ్నిహోత్రమైన సూర్యుడు భగవానుడే అమ్మ రూపమని నమస్కరించండి. భానుమండల మధ్యస్థ. అందుకే యాజ్ఞవల్క్యుడైన ఒక మహానుభావుడు గురుశాపానికి గురయ్యాడు. నిజానికి అంత బాధాకరమైన అంశం అంటే ఇక్కడ ఏమిటా శాపం అంటే అంతవరకు విద్యంతా నేర్చుకున్నాడు, ఇంక అయిపోయింది. ఏదో చిన్న పొరపాటు చేశాడని గురువు అనుకున్నాడు కానీ శపించేశాడు. నీ విద్యలని మర్చిపోతావు అన్నాడు ఇక్కడ. అయ్యా, జ్ఞానమే ప్రధానంగా జీవించేవాడు ఋషి. పూర్వం ఋషులు అందరూ వాళ్ళకు ఒకటే లక్ష్యం. అలాంటి జీవులు ఒకరు ఉండేవారని కూడా మనకు తెలియదండి ఇక్కడ. చదువుకు లక్ష్యం జ్ఞానం అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి ఇక్కడ. చదువుకు లక్ష్యం సంపాదన, అంతే కదా. కానీ చదువుకు లక్ష్యం జ్ఞానం అనుకున్న ఒక దేశం ఉండేదిట భూమి మీద. ఆ దేశం పేరు భారతదేశం. ఒక ఋషిని అడిగితే ఇంత చదువుకున్నావు కదా, ఏం చేస్తావు? ఇంకా చదువుతా, జ్ఞానినవుతా, ఋషినవుతా. అది చూడండి ఇక్కడ. అలా అనేవారు ఆ రోజు అధ్యయనం చేసిన బాలురు. ఋషినవుతా, అది లక్ష్యం. ఋషినవుతా అంటే ఇంకా జ్ఞానాన్ని దర్శిస్తాను, అతీంద్రియ జ్ఞానాన్ని దర్శిస్తాను. ఇప్పుడు ఆ లక్ష్యం ఎంతమందికి ఉందండి విద్యలో? మొత్తానికి విద్యకు లక్ష్యం అది. కానీ జ్ఞానం విద్య, వేద విద్య ఎప్పుడు తన నుంచి వెళ్ళిపోయిందో ఏడిచాడు మహానుభావుడు. ఆయన చేసింది ఒక్కటి, మొదటి నుంచి చేసిన అలవాటు పోదండి. అందుకే మొదటి నుంచి సూర్యుడికి దండం పెట్టడం అలవాటు, మంత్రాలతో సహా. ఇప్పుడు మంత్రాలు మర్చిపోయాడు కానీ దండం పెట్టడం అలవాటు. ఆ సూర్యమండలం చూసి బోరుము నేర్చాడు. గుండె కరిగి ఏడవడం గొప్ప ఉపాసన, అది సామాన్యమా? సూర్యుని చూసి బోరుము నేర్చాడు. మొత్తం నా వేద విద్య అంతా పోయిందే, బుద్ధి పని చేయడం లేదే అని ఏడ్చాడు. అది ఏడవాలని బుద్ధి పుట్టింది, అది సంతోషం ఇక్కడ. ఇక్కడ ఆ ఏడుపు ఏడవగానే సూర్యుడు నిలబడలేకపోయాడు. ఆ సూర్యమండలంలో నుంచి ఒక శక్తి కిందకి దిగింది. చూస్తూ నమస్కరిస్తున్నాడు. ఆ శక్తి ఎలా ఉన్నదయ్యా అంటే వాణీం వీణాపాణీం, వీణ మీటుతూ ఆ తల్లి సూర్యమండలం నుంచి దిగివచ్చి అనుగ్రహించింది ఆ మహానుభావుడికి, యాజ్ఞవల్కునికి. వెంటనే మరిచిపోయిన విద్యలే కాకుండా అనేక విద్యలకు భాషించే ఆఖరి స్మృతికర్త కూడా అయ్యాడు. నీ నుంచి కొత్త వేదం ఇస్తుందయ్యా, నీ పేరును ఒక వేదం ఇస్తుంది. మధ్యాహ్న కాలపు సూర్యుని ఉపాసనతో నువ్వు పొందేవు గనక దాని పేరు మాధ్యందిన సంహిత, శుక్లయజుర్వేదం. అది ఆ విధంగా వచ్చింది అక్కడ. అలా లభించింది మొత్తం కూడా అన్నారు ఇక్కడ. అంతకుముందు విద్యలన్నీ ఆయనకు వమన రూపంలో బయటకు వచ్చేసేట. ఆ వమన రూపంలో బయటకు వచ్చేసిన పదార్థంలా కనబడుతున్న విద్యల్ని తిత్తిరి పక్షులు పుచ్చుకున్నాయి. వాటి నుంచి మళ్ళీ వేదం పలికింది. అదే తైత్తిరీయం అని మనం చెప్తున్నది. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇక్కడ ఇన్ని విషయాలు ఉన్న వేదంలో, అందమైన కథలు ఇవన్నీ. ఇది సూర్యపరమైన ఉపాసనలో చెప్తూ సూర్యానుగ్రహం వల్ల యాజ్ఞవల్క్యుడికి వేదములు వచ్చాయని చెప్పాం. ఇప్పుడేం చెప్పాం? సరస్వతీదేవి వల్ల.
ఇదేనండి. ఒక్కొక్క చోట ఒకటి చెప్తే ఎలా అంటే మనం సమన్వయించుకోవాలి. అగ్నిని ఆశ్రయించుకున్న సరస్వతి, సూర్యాగ్నిని ఆశ్రయించుకున్న సరస్వతి రెండు ఒకటే. అది సూర్యోపాసన వల్ల ఆ సూర్యాంతర్గతమైన సరస్వతి అనుగ్రహించింది. ఇది తెలుసుకోండి. అందుకే పిల్లలకి ఇప్పుడు నేర్పాల్సింది సూర్యుడిని నమస్కారం చేసుకొని నేర్పండి ఇక్కడ. ఎందుకంటే మనం ఇంట్లో విగ్రహాలు ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు. నియమాలు గట్టిగానే చెప్పాలి. పాటించేవాడు ఎలాగూ సడలించుకుంటూ ఉంటాడు, అవునా లేదా? కనుకనే మనసున్నవాడు చేస్తాడు, చేసేవాడికి నియమం చెప్పాలి. నీ చేత కష్టమైనా సరే నియమం ఆచరింపజేసేవాడు ఆచార్యుడు. మొత్తానికి సూర్యుని ఆరాధన చేసి ఎలా బాగుపడ్డాడు చూడండి ఇక్కడ. అందుకు సరస్వతీదేవి ఆరాధన సూర్యమండలమునందు ఆరాధించుట. అందుకే సూర్యుని ఎందున్న గాయత్రి సరస్వతి అంటే యాజ్ఞవల్క్యుని ఉదాహరణ మనం చెప్పుకున్నాం. ఇలా ఎందరందరి కథలో సరస్వతీదేవి కృప మనకు చెప్పడానికి. అలాంటి భవ్యమైన సరస్వతీమాత యొక్క సూక్తంలో అంబితమే నదీతమే దేవితమే సరస్వతి. నదుల్లో గొప్పదానము నువ్వు, సరస్వతిని మించిన నది లేదండి. అంత నది మనం పోగొట్టుకున్నాం. సరస్వతి నది పోగొట్టుకున్నాం అంటే భారతీయ నది పోయింది, భారతీయత సంస్కృతి నది పోయింది. అయితే పోయిందని భయపడుతుంటే పోలేదయ్యా, లోపల ఇంకిపోయింది అన్నాడు అంతర్వాహిని. అలాగే మన లోపల ఇంకిపోయినట్టు భారతీయ సంస్కృతిని మనం తోడుకు ఆనందించి అనుభవిద్దాం. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఇది భారతీయ నది. స్మరణ మాత్రం చేతనే మనం ఆనందిస్తాం. అక్కడక్కడ దాని ఉద్గమ స్థానాలు కనబడతాయి. హిమాద్రే ఉద్గమ స్థానం అన్నారు ఇక్కడ. ఉత్తుంగ తరంగిణి, హిమాద్రి నుంచి పుట్టి పరిగెత్తిందయ్యా తల్లి అని చెప్పారు ఇక్కడ. కానీ హిమాచలమే దాని యొక్క ఉత్పత్తి స్థానంగా చెప్పబడుతుంది. దాని యొక్క పరివాహక ప్రాంతం మనం ఆలోచిస్తే అంత విస్తారమైన నది మరొకట్లేదండి. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఇప్పుడు చెప్తున్నాం. విజ్ఞాన శాస్త్రం ఏం చెప్పింది? 5800 సంవత్సరాల క్రితం నది ఉండేది అని. ఒక్కసారి దేవి భాగవతంలో కథకెళదాం. సరస్వతీదేవి లక్ష్మీదేవి విష్ణువుకు పత్ని అని చెప్పుకున్నాం కదా. వాళ్ళిద్దరిలో తగాదా వచ్చిందని కూడా చెప్పుకున్నాం. మనకు ఆసక్తికరమైన ఘట్టం. ఆ సమయంలో ఏం జరిగిందంటే సరస్వతీదేవి లక్ష్మీదేవి పరస్పరం శపించుకున్నట్ట. లక్ష్మీదేవిని నది అయిపోమంది సరస్వతి. నువ్వు కూడా నది అవుతావు అన్నది లక్ష్మి. అయిపోయాయి. ఆవిడ పద్మా నది, ఈవిడ సరస్వతీ నది అయ్యింది అని చెప్పారు. అప్పుడు నారాయణుడు అక్కడికి వచ్చి పద్మానది కొంతకాలం ఉండి అది అంతరించిపోయి వెళ్ళిపోతుంది. 2 రూపాలతో వస్తుంది లక్ష్మి. ఒక నదీ రూపం, ఒక ద్రుమ రూపం. నదీ రూపం పద్మానది, ద్రుమ రూపం తులసి. 2 రూపాలతో లక్ష్మి దిగింది అక్కడ. నారాయణుడు ఏం చెప్పంటే కొంతకాలానికి నదీ రూపం వెళ్ళిపోతుంది. ద్రుమ రూపం కలియుగంలో కొంతకాలం వరకు ఉంటుంది, తర్వాత ఉండదు అన్నాడు. ఇక్కడ చూడండి. ఇంకా నయ్యం, మనం ఇప్పుడు తులసి ఉన్న రోజుల్లో ఉన్నాం. అది లేని రోజులు వస్తాయేమో, అప్పుడు మనల్ని పుట్టించవద్దని లక్ష్మీనారాయణ స్వామిని ప్రార్థన చేద్దాం. ఇక్కడ ద్రుమ రూపంలో ఉంటుంది అని లక్ష్మీదేవికి విష్ణువు చెప్పాడు. సరస్వతికి ఏం చెప్పాడంటే కలియుగం ఆరంభమయ్యే వరకు నువ్వు ఉంటావు, తర్వాత నువ్వు అంతరిస్తావు అని చెప్పాడు. ఇక్కడ ఈ మాట కలియుగం ఆరంభమైన దగ్గర నుంచి, అంటే కలియుగం ఆరంభం వరకు ఉంటామంటే ఇప్పుడు కలియుగం ఆరంభమే ఎన్నాళ్ళైంది? ఈ లెక్కలు కట్టే టైంకి 5800 సంవత్సరాల చిల్లర. శాటిలైట్ ఏం చెప్పింది? 5800 సంవత్సరాల క్రితం వరకు ఒక నది ఉండేది అని చెప్పింది. ఇప్పుడు చెప్పండి, పురాణాన్ని విజ్ఞానాన్ని పక్కన పెడితే సరిగ్గా సరిపోయిందిలే చెప్పండి. ఇక్కడ ఒక లెక్కని పురాణం చెప్పింది అంటే ఒక కల్పన కథలో లెక్కలు రాస్తారండి. అంత లెక్క ఖరాఖండిగా రాశారు. అంటే ఒక నది ఉండేది, కలియుగంలో అంతరించింది అనే విషయం ఎంత ఖచ్చితంగా రుజువైందో పరిశీలించండి. అది ఉపనిషత్తును ప్రతిపాదించిన ఆదిశంకరులు శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం అంటున్నాం. ఉపనిషత్ బ్రహ్మ విద్య ప్రతిపాదించినటువంటి భారతీతీర్థ స్వామి వారు, అందుకు పూర్వం ఉన్నటువంటి మహాత్ములు మనకు ఏం చెప్పారు? పురాణములు కూడా ప్రమాణములని చెప్తున్నారు. ఇది గ్రహించండి. ఇక్కడ మనకు అర్థం కాకపోతే అర్థం తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళదాం. మొత్తానికి తల్లి నదీతమే దేవితమే సరస్వతి అప్రశస్త ఇవన్మసి ప్రశస్తి మంబనస్కృతి. అమ్మ, మాకు ఏం ప్రశస్తి లేకుండా ఉన్నామమ్మా, నీ వల్ల మాకు ప్రశస్తి కలగాలి. సర్వం శ్రీ శారదా చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర. దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం. మర్త్యలోకంలోకి వచ్చానంటే పాపపుణ్యములు 2 అనుభవించాలి. ఈశ్వర, పాపము చేసి ఉంటాను, కానీ నీ అనుగ్రహము చేత దాన్ని దహించు, బాధ పెట్టకు, కార్యఘాతి చేయకు, నేను చెయ్యవలసిన పనులు చెయ్యలేని స్థితి నాకు కల్పించకు అని ఆయనని నమ్మి నమస్కారం చేసి వాడున్నాడన్న బుద్ధితో ఇప్పుడు బతుకుతున్నాను అనుకోండి. నేను వెడుతూ ఉండగా ఆ రహదారి చివరి భాగంలో దిగుతున్నప్పుడు కాలు మడతపడి చీలమండ నిప్పెట్టి నేల మీద పడి చేతులు ఆంచి ఎవరో పరిగెత్తుకొచ్చి, అయ్యా పడ్డారా, దెబ్బ తగిలిందా
అంటుంటే ఏమీ లేదమ్మా, కింద పడ్డంలో కొంచెం కాలు నిప్పెట్టిందంతే. అంటే అయ్యా కాలు కొంచెం ఇటు ఇటు తిప్పండి అని వాళ్ళు వచ్చి ఒక్కసారి పట్టి ఏమీ లేదులేండి అంటే నేను నడిచి వెళ్ళిపోయాను. ఇప్పుడు విరిగిపోవలసిన కాలుని 40 రోజులు పడుకోవలసిన నన్ను 4 నిమిషాలు నిలబడిపోయేటట్టు చేసి నడక ఆపి ఆ ఫలితాన్ని ఇక్కడతో పోగొట్టి పంపించాడు. ఆపద అలా వచ్చేస్తోందని నాకు తెలుస్తుందా? వాడికి ఒక్కడికే తెలుస్తుంది. అలా ఇచ్చేవాడే భక్తితో దాన్ని తీసేయాలి కూడా. ఒక్కొక్కసారి అనుగ్రహిస్తే ఆపదని తీసి సంపదని కూడా ఇస్తాడు. ఆయన రెండూ చేయగలడు. ఆయన ఈశ్వరుడు తప్ప ఇది తీయడం ఒకటే చేస్తాడు కానండి దాని స్థానంలో సంపదలు ఇవ్వడం అలాంటి అనుగ్రహాలు ఏమి ఉండవండి అని చెప్పకూడదు. ఆయన ఆపదని ఇవ్వకపోగా అనుగ్రహాన్ని కూడా ఇవ్వచ్చు. ఆపద యందు రక్షించగలిగిన వాడు స్వామి ఒక్కడే. అందుకే చిన్నతనం నుంచి తల్లి పిల్లలకి నేర్పేది ఒక్కటే, ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవిందా గోవిందా అని జోద పెట్టిస్తారు. ఆపద మొక్కులవాడ అంటే ఆపదొచ్చినప్పుడు కాపాడగలిగినటువంటి వాడెవడో వాడికి 2 చేతులు ఎత్తి నమస్కారం చేయడం ఇప్పటి నుంచి నేర్చుకో. అమ్మా అమ్మా అని నేనున్నానని నమ్ముకుంటున్నావు, నేను కాదు రక్షించగలిగిన దాన్ని వాడికి తెలుసా లెక్కలన్నీ. చెయ్యెత్తి గోవింద అనడం నేర్చుకోరా అని గోవింద పెట్టిస్తుంది అమ్మ, జోద పెట్టిస్తుంది. ఆపద మొక్కులవాడు అని పేరు. భాగవతంలో ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్తాడు. భీష్మాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి ఉప పాండవులందరినీ చంపేశాడు అశ్వత్థామ అని చెప్పారు. చెప్తే ఆయన అన్నాడు, రాజట ధర్మజుడు, సురరాజసుతుండట ధన్వి, శాస్త్రమోద్వేజకమైన గాంధీవము విల్లుయట, సర్వభద్ర సంయోజకుడైన చక్రి సారథియట, ఉగ్రగదాధరుండు భీముడయ్యాజికి తోడువచ్చునట, ఆపద కల్గుటకేమి చిత్రమో. ఎంత పెద్ద మాట అండి. భీష్ముడు కాబట్టి అనగలిగాడు. ఉప పాండవులు 5 చచ్చిపోయారు ఆ రాత్రి. ఎవరు? వాళ్ళ తండ్రులు. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు మహావీరుల్ని పడగొట్టిన వారు, భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పడుకునేటట్టు చేసిన వారు తమ బిడ్డల్ని కాపాడుకోలేకపోయారా? పైగా ఇప్పుడు దుర్యోధనుడు రాజుగాడే. రాజట ధర్మజుడు, సురరాజసుతుండట ధన్వి, సాక్షాత్తు దేవేంద్రుడి కొడుకు అర్జునుడు ఆ గాంధీవం పట్టుకుని ఉంటాడు. ఆ గాంధీవము శత్రమోద్వేజకమైన గాంధీవము విల్లుయట. దాన్ని పట్టుకుంటే చాలు, టంకారం చేస్తే చాలు, గుండెలు బద్దలైపోతాయి అవతల వాళ్ళకి. అటువంటి గాంధీవం పట్టుకుంటాడు. అన్నిటినీ మించి సర్వభద్ర సంయోజకుడైన చక్రి సారథియట. లోకములనన్నింటినీ కాపాడగలిగినటువంటి సుదర్శన చక్రం పట్టుకునేటటువంటి కృష్ణ పరమాత్మ వీళ్ళకి స్నేహితుడు. ఉగ్రగదాధరుండు భీముడయ్యాజికి తోడువచ్చునట. ఎప్పుడూ గదాదండం పట్టుకుని గిరగిరా తిప్పుతూ ఉండేటటువంటి ఉగ్రస్వరూపం కలిగినటువంటి భీమసేనుడు పక్కనే ఉంటాడట. ఇటువంటి వాళ్ళు ఇంతమంది ఉంటే వీళ్ళ 5 బిడ్డలు ఒక్క రాత్రి అశ్వత్థామ చేతిలో చచ్చిపోయారు. ఆపదంటే ఇది కదూ. ఆపద కల్గుటకేమి చిత్రము అంటే ఈశ్వరుడు అది తప్పదనుకున్నాడు, వెళ్ళిపోయారు. ఈశ్వరుడు తప్పిస్తానన్నాడు, వెళ్ళిపోవలసిన వాడు బతుకుతాడు. పరీక్షిత్ ఉత్తరాగర్భంలో ఉన్నాడు. బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని అశ్వత్థామ ప్రయోగించాడు. అది కడుపులోకి వెళ్ళిపోయింది. వణికిపోతున్నాడు లోపల నుంచి. పసిగుడ్డు చూసి ప్రకటితమైన దైవయోగమున పాండవ సంతతి అంతరింపగా వికలత నందనీక ప్రభవిష్ణుడు కృష్ణుడు అనుగ్రహించి శాపకు బ్రతికించ కావున నృపాలక బాలుడింక శాస్త్రమోద్వేజకుడైన దేవనాథుడను పేర ధరిత్రుడి ప్రసిద్ధికి నెక్కె పూజ్యుడయ్యి. ఆ లోపల ఉన్నటువంటి పిల్లవాడు మునికిపోతుంటే సకల ప్రాణి హృదంతరాల బలభస్వ జ్యోతి అయ్యుండు సూక్ష్మకలుండచ్యుతుడ ఎడన్ విరజాగర్భంబున చక్రహస్తకుడై ఆ లోపలికి అందరి ప్రాణులలో ఉండేటటువంటి వాడు ఉత్తరాగర్భంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి సుదర్శన చక్రాన్ని పట్టుకుని బ్రహ్మాస్త్రం వంక చూసినప్పుడు ఘోర రూపంతో చూసి దాని తేజస్సుని తనలోకి తీసుకున్నాడు. పరీక్షిత్ వంక చూసినప్పుడు పరమ ప్రసన్నంగా నవ్వుతూ కనపడ్డాడు. ఒకే మూర్తి. అయిపోయింది పాండవ వంశం అనుకున్నారు. వికలతనందనీక పరభవిష్ణుడు కృష్ణుడు అనుగ్రహించి శాపకు బ్రతికించగా ఉన్న కడుపులో దగ్ధమైపోతున్న పిల్లాన్ని బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని తాను తీసేసుకుని ఆ తేజస్సుని ఉపసంహారం చేసి తనలోకి కలిపేసుకుని రక్షించాడు. పరీక్షిత్తుని రక్షించలా? ఆపదని గట్టెక్కించగలిగిన వాడు ఆయనొక్కడే. ఆయన వినా వేరొకడు లేడు. అందుకే రాక్షసులు ఎందుకు ఉండాలి అంటే
వాళ్ళు కూడా ఆయన బిడ్డలే, తప్పించి వాళ్ళు ఇంకా ఎక్కడికో వెళ్ళిపోవడానికి ఉండదు. కానీ వాళ్ళల్లో కూడా పరమభక్తి తత్పరులైన వాళ్ళు ఉంటారు. ప్రహ్లాదుడు లేడు, మహాభక్తుడైనటువంటి ప్రహ్లాదుడు ఉంటాడు. రాక్షసులలో కూడా ఈశ్వరుణ్ణి ఉపాసన చేసినటువంటి మహానుభావులు ఎందరో ఉంటారు. కాబట్టి అసలు ఎవరిని కాపాడాలన్నా ఆయనే కాపాడతాడు. అందుకే సనాతన ధర్మంలో గొప్పతనం ఉంది. సంహార ప్రక్రియ కారుణ్యముతోటే ఉంది. ఈశ్వరుడు చంపేశాడు అనుకోండి, పరమకారుణ్యంతో తీసేస్తాడు తప్ప కక్షతో తీయడు. 14,000 మంది రాక్షసుల్ని 1 గంట 12 నిమిషాల్లో పడగొట్టేశాడు కదండి. నెత్తుటి ఏర్లు పారించాడు. అయినా ఆయన ఎవరి మీద కక్షతో చంపలేదు. ఎన్ని అవకాశాలో ఇచ్చాడు, మారరా అన్నాడు. తాను ప్రతిజ్ఞ చేసి చెప్పాడు, సకృదేవ ప్రపన్నాయ తమాస్మీతి జయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ. ఎన్ని తప్పులు చేశావన్నది నేను చూడనురా, వచ్చి నా ముందు పడిపోయి రామా నేను నీవాడనన్నావా, మనుష్యుడు కాదు సమస్త భూతములలో ఎవరైనా కాపాడతానన్నాడు. వాడు అనకపోతే ఆయన ఏం చేస్తాడు? నేను ఇవ్వను సీతమ్మని, చచ్చిపోతాను తప్ప. ఉరే పుత్రమిత్ర కళత్రాదులతో నశించిపోతావురా. వాడు వినలేదు. కుంభకర్ణుని చంపాడు, విభీషణుడు వెళ్ళిపోయాడు, రాక్షస సైన్యం నశించిపోయింది, లంక కాలిపోయింది. వినడే. 10 తలలు తెంపితే మళ్ళీ మొలిచే. బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయడం వినా మార్గం లేనప్పుడు ఇక ఈ ఉపాధిలో వీడు ఉంటే లోకాల్ని పాడు చేయడం తప్ప వీడి వలన వీడికి శాంతి లేదు, 10 మందికి శాంతి లేదు. అప్పుడు పరమకారుణ్యంతో విడిపించేస్తాడు లోపల నుంచి. అందుకే సంహార ప్రక్రియ అసలు ఎట్టి పరిస్థితులలోనూ కూడా ఈశ్వర కార్యంగా వచ్చినప్పుడు అది ఏదో క్రౌర్యముతో చేసేటటువంటిది కాకుండా ఉంటుంది సనాతన ధర్మంలో. అయినప్పుడు రాక్షసులను కూడా ఆయన రక్షణ చేస్తూనే ఉంటాడు. వాళ్ళు మరీ విజృంభించిపోయారనుకోండి, ఇప్పుడు పడగొట్టడం వినా ఆయనకి మార్గం ఉండదు. అప్పుడు పడగొడతాడు, అప్పుడు కూడా దయతోనే పడగొడతాడు. కాబట్టి ఇప్పుడు ఇన్ని లోకాలను కాపాడుతున్నవాడెవడు తన కిరణముల సముదాయము చేత. అంటే ఆయనకి ఏ విధమైనటువంటి పక్షపాతములు ఉండవు. వృషద్విచిత్రతల్పయో భుజంగముక్తికస్రజో గరిష్టరత్నలుష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మనః కదా సదా శివం భజే అంటాడు రావణాసురుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. మనం ప్రహ్లాదుడు తన స్నేహితులకి ఇలా బోధిస్తున్నాడు అని చెప్పుకున్నాం కదా. గురువులు లేనప్పుడు ఈ సమయం చూసుకొని పిల్లలందరూ కూడా ప్రహ్లాదుడు చుట్టూ చేరి నీవేమైనా చెప్పు అన్నప్పుడు తాను మొత్తము భక్తి సామ్రాజ్యాన్ని బోధించాడు అని చెప్తారు. ఇంకా ఇప్పుడు చెప్తున్నాడు, కాలాతీతుడు సర్వ జగత్కారణుడు అయినటువంటి శ్రీహరి ప్రసన్నుడైతే లభించినదంటూ ఏదీ ఉండదు. మనం శ్రీహరి 2 పాదాలను సేవిస్తూ ఆయన కీర్తిని గానం చేద్దాం. ఈ జగత్తులో సంసారంలో తమంత తాముగా లభించే ధర్మార్థ కామాలతో కానీ లేదా అందరూ కోరుకునే గుణాతీతమైన మోక్షంతో కానీ మనకిక పని లేదు. ధర్మార్థ కామములనే 3 పురుషార్థాలు, వేదాంతము, కర్మ విద్య, తర్కము, దండనీతి, అనేక విధాలైన వృత్తి విద్యలు, జీవితానికి అవసరాలైన ఈ సర్వము త్రిగుణాలకు లోబడి వేదాలలో చెప్పబడ్డాయి అని బోధిస్తున్నాడు. కానీ మళ్ళీ ముందుగా చెప్తూ, కానీ వ్యక్తి తన యందు అంతర్యామిగా ఉన్నవాడు, హితాన్ని కలిగించేవాడు అయినటువంటి పురుషోత్తముడికి ఏ కోరిక లేకుండా తన సర్వస్వాన్ని అర్పించడమే మంచిది అని నా అభిప్రాయం. పూర్వం నరుడి మిత్రుడైన నారాయణుడు
ఈ నిర్మలమైన జ్ఞానాన్ని నారదుడికి బోధించాడు. దీన్ని పొందటం చాలా కష్టం. భగవంతుడికి అనన్య భక్తులై సర్వసంగ పరిత్యాగుల పాదపద్మాల ధూళితో నిండినటువంటి దేహం కలవారికి, అటువంటి వాళ్ళు మాత్రమే ఈ జ్ఞానం లభిస్తుంది. అనుభవంతో కూడినటువంటి ఈ నిర్మలమైన జ్ఞానాన్ని, భగవద్భక్తులు ఆచరించే ధర్మాన్ని నేను పూర్వం నారద మహర్షి వల్ల విన్నాను. ఆ మహర్షి భగవంతుణ్ణి దర్శించినవాడు అన్నాడు ప్రహ్లాదుడు. అప్పుడు రాక్షస బాలురు ఆశ్చర్యంతో, ఓ ప్రహ్లాద, నీకు గాని మాకు గాని శుక్రాచార్యుల వారి పుత్రులైన ఈ ఇద్దరు గురువులు తప్ప మరెవరూ తెలియదు కదా. పిల్లలమైన మనలను శాసిస్తూ ఉన్నది వీరిద్దరే కదా. అలాంటప్పుడు అంతఃపురంలో పెరిగిన నీకు మహాత్ముడైన నారదుడితో సమావేశం కుదరని పని కదా. మనది ఎలా సంభవించిందో తెలుపుతారా అని అడిగారట. ఎప్పుడు మనం చూసింది వీళ్ళనే కదా, ఈ గురుపుత్రుల్ని. వాళ్ళిద్దరిని మనం చూసాం. శాసించింది వాళ్లే, విద్య చెప్తుండేది వాళ్లే. అటువంటప్పుడు మహత్తరమైన జ్ఞానాన్ని నువ్వు చెప్తున్నావే, నారదుడిని కూడా చూశానని చెప్తున్నావే, ఎప్పుడు నువ్వు అంతఃపురం నుంచి బయట వెళ్ళావు? ఎప్పుడు ఆయన లోపలికి వచ్చాడు? ఎప్పుడు ఆయన చూశావు అని అడిగారు. ఓ ప్రియదర్శన, ఈ విషయంలో నిన్ను విశ్వసించడానికి గల తగిన కారణాన్ని చెప్పి మా సందేహాన్ని తొలగించు అన్నాడు. నమ్మకం వచ్చేటట్టుగా మాకు చెప్పు. మాలో ఉండేటువంటి ఈ ఒక సందేహం మాకున్నది. ఈ సందేహాన్ని తీర్చి మాకు మంచి సందేశం ఇవ్వు. ఇక 7వ అధ్యాయము. ఈ అధ్యాయంలో ప్రహ్లాదుడు జన్మ వృత్తాంతం చెప్పబడింది. నారద మహర్షి ధర్మరాజుకు ఇలా చెప్పసాగాడు. ఓ రాజా, ప్రహ్లాదుడు రాక్షస వంశంలో జన్మించినా కూడా గొప్ప భగవంతుడి భక్తుడు. రాక్షస కుమారుల ప్రశ్నలు విన్న ఆయన పూర్వం నేను చేసిన ఉపదేశాన్ని గుర్తు చేసుకొని చిరునవ్వు నవ్వుతూ వారితో ఇలా అన్నాడు. ఓ స్నేహితులారా, మా తండ్రి గారు తపస్సు చేయటానికై మందర పర్వతానికి వెళ్ళిన సమయంలో దేవతలు రాక్షసులపై దండెత్తటానికి పెద్ద ఎత్తున సన్నాహాలు చేశారు. ఆ సందర్భంలో ఇంద్రుడు మొదలైన వారు ఇలా అన్నారు. రాక్షస రాజైన హిరణ్యకశిపుడు ప్రజలను హింసించాడు. చీమలు పామును భక్షించినట్లుగా చీమలు దైవవశాన ఆ పాపాత్ముడిని వాడి పాపమే భక్షించింది అన్నారు. దేవతల యుద్ధ ప్రయత్నాలు చూసి రాక్షస నాయకులు అందరూ ఎంతో భయపడ్డారు. ఇదేంటిది ఇట్లయిపోతుంది కదా, అది మా దొర లేనప్పుడు మేమంతా చచ్చిన పాములే కదా, మమ్మల్ని ఈ దేవతలు తినేస్తారేమో అని భయపడ్డారు. అలా భయకంపితులైనటువంటి రాక్షసులపై దండెత్తి దేవతలు వారిని సంహరించసాగాడు. పూర్తిగా అందరూ చంపేస్తున్నారు. ఈ సందర్భం బాగుంది అని రాక్షసరాజు లేడు కదా. అప్పుడు రాక్షసులు తమ ప్రాణాలపై ఆశతో భార్య పిల్లలను, మిత్రులను, ఆప్తులను, ఇళ్లను, పశువులను, ఇతర భోగ సాధనాలను అన్నిటినీ కూడా విడిచిపెట్టి వేగంగా అన్ని దిక్కులకు పరిగెత్తారు. రాక్షసులపై జయం సాధించాలనే కోరికతో దేవతలు వారి రాజ నివాసాన్ని తగలబెట్టారు. ఇంద్రుడు ఏకంగా మహారాణి అయినటువంటి మా తల్లిని చెరబట్టి తీసుకుపోసాగాడు. ఆమె ఎంతో భయంతో కలవరపడింది. లకుముకి పిట్టలాగా రోధించసాగింది. ఆ సమయంలో ఈశ్వరేచ్ఛతో అనుకోకుండా అక్కడికి వచ్చినటువంటి దేవర్షి నారదుడు మా తల్లిని చూసి ఇంద్రుడితో ఇలా అన్నాడు. ఓ మహానుభావ, పతివ్రత అయిన ఈమె నిర్దోషి. పరభార్య అయిన ఈమెను నువ్వు
తీసుకొని పోవటం సరైన పని కాదు, వెంటనే విడిచిపెట్టు అని అన్నాడు. అని అంటూనే నారదుడి పలుకులు విన్న ఇంద్రుడి మహర్షి ఈమె గర్భంలో దేవని విద్వేషమైనటువంటి హిరణ్యకశిపుడి తేజస్సుంది. మా నారద మహర్షి, నేను వదిలిపెడితే ఏం ప్రయోజనం? ఈమె గర్భంలో రాక్షసాంశం ఉంది, దేవతలను ద్వేషించేటువంటి ఒక తేజస్సు దాంట్లో ఉంది. భవిష్యత్తులో ఆ శిశువు పెరిగి పెద్ద అయిన తర్వాత అతడి ప్రతాపాన్ని దేవతలు తట్టుకోలేరు. కనుక ప్రసవం అయ్యేటంత వరకు ఈమె నా దగ్గరే ఉంటుంది. నా ప్రయోజనం లభించిన తర్వాత, శత్రు సంహారం అయిన తర్వాత నేను ఈమెను విడిచిపెడతాను అన్నాడు. అప్పుడు నారదుడు, ఈ పుట్టబోయే శిశువులో ఏ దోషమూ ఉండదు, ఇతడు సాక్షాత్తుగా గొప్ప భగవంతుడి భక్తుడు, శ్రీహరికి సేవకుడవుతాడు, అంతటి బలవంతుడు కాబోయే ఈ పిల్లవాడిని నువ్వు వధించలేవు అని చెప్పగా ఇంద్రుడు మహర్షి మాటను విని మా తల్లిని విడిచిపెట్టాడు. భగవంతుడికి ప్రియుడైన నేను మా తల్లి గర్భంలో ఉండటంతో ఇంద్రుడు మా తల్లికి ప్రదక్షిణం చేసి స్వర్గానికి వెళ్ళాడు. తర్వాత నారద మహర్షి మా తల్లిని తన ఆశ్రమానికి తీసుకువెళ్ళి ఆమెను ఓదారుస్తూ, ఓ అమ్మ, నీ భర్త వచ్చేంత వరకు నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు. మా తల్లి అందుకు అంగీకరించింది. తన భర్త అయిన హిరణ్యకశిపుడు తపస్సు పూర్తి చేసుకొని తిరిగి వచ్చేంత వరకు దేవవర్షి అయినటువంటి నారద మహర్షి వద్ద ఏ భయమూ లేకోకుండా నివసించింది మా అమ్మ. ఋషి అంతా ఆప్యాయంగా చూసుకున్నాడు. నారద మహర్షి ఆశ్రమంలోనే ఉంటున్నది. ముందుకేమవుతుందో చూస్తామా? అదో క్షజాయ నమః.